ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పచ్చనగరంలో దారుణం చోటు చేసుకుంది. తాను ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదిగా మారి భార్యను మామగారిని సైతం కొట్టి అది చాలదు అన్నట్లుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తగారింటికి వెళ్ళి అత్తగారితో పాటు మరదలను కొట్టి అనంతరం మరదల కుమారుణ్ణి కర్రతో కొట్టి చంపాడు. నమస్తే. బాబు గారు అవుతారండి. బాబు స్నానం చేయించి లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక బాబుకు మందు పట్టించి లోపల కూర్చొని అమ్మ నేను చెల్లి మా బావ బండి మీద కర్ర తీసుకొని వచ్చి అమ్మని చెల్లి బాగా కొట్టేశాడు. నేను లోపల పాలెత్తుంటే బాబుకి నన్ను కూడా బయటికి లాగి బాగా కొట్టేశాడు. ఆ బాబుని నన్ను లాగేసుకున్న బాబుని చంపేశాను. నా చిన్నపడ్డదండి, నా చిన్నయ్య మండలి నా చిన్నయ్య చంపేశారు. నా బాబుని చంపేశారు. కర్రతో కొట్టారు. కర్రతో బాబుని నన్ను కొట్టేశాడు. అది పచ్చనగరం అండి. నా పేరు వరప్రసాద్. ఈరోజు ఉదయం సమయంలో చల్పాటి బాలాజీ తండ్రి రాజు, అతని వయసు 30 సంవత్సరాలు, కౌగుండ గ్రామ వాస్తవుడు, పెదవేగ మండలం. అతను సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, జార్ఖండ్లో చేస్తాడు, 158వ బెటాలియన్. అతను చనిపోయిన బాబు తల్లికి బావగారు అవుతారు. 11వ ప్రాంతంలో మా ఊరు వచ్చి లోగడ అతని భార్యతో ఇష్యూ ఉంది. ఈ ఊర్లో ఇంట్లో ఉన్న మనుషులందరినీ కర్రబట్టుకుని కొట్టి పాలిస్తున్న పిల్లవాడిని లాగేసుకొని కొడతామని చేయడం పెడితే అట్లా కూడా ఆక్కోకుండా కొడితే అక్కడే బాబుకి ఇదంతా ఉబ్బిందండి. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ గారు చూపించడం జరిగింది. చనిపోయిందని నిర్ధారించారు. కొట్టలేదండి. ఈ లోపల అతను ఆగడాలు పరిగణలోకి ఊరు మొత్తం కలిసి ఆఫ్ చేసి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చెప్పండి. అతను ఇంట్లో అందరినీ కొడతాం జరిగింది. ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పట్టుకొని పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి పోలీసు వారికి అప్పగించడం జరిగింది. నమస్కారం. ఈరోజు పాశ్చా నగరానికి సంబంధించినటువంటి అల్లుడు అయిన బాలాజీ, ఈయన సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న వల్ల ఏలూరులో వీళ్ళకి కోర్టు వాయిదా ఉంది డైవోర్స్ కేసులో. ఉదయం ఈ భార్య మామగారు ఇద్దరు కూడా కోర్టు వాయిదాకి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో దారిలో వాళ్ళని ఆపి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. నియర్ బైపాస్ దగ్గర, ఏలూరు బైపాస్ దగ్గరలో. వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అతను అక్కడి నుంచి నేరుగా పాశ్చా నగరంలో అత్తగారింటికి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి అత్తగారిని, ఇద్దరు మరదలను కూడా తనతో తెచ్చుకున్నటువంటి ఒక కర్రతోటి వాళ్ళని కొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఉయ్యాల్లో ఉన్న బాబుని కూడా కొట్టడం జరిగింది. బాబుకి ఆ దెబ్బతోటి స్పృహ తప్పడంతో వెంటనే తల్లి పక్కింటి వాళ్ళ సహాయంతో బాబుని చింతలపూడి హాస్పిటల్కి తీసుకురాగా ఇక్కడ డాక్టర్ గారు పరీక్ష చేసి ఇతను అప్పటికే బ్రాడ్ డెడ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇతను పారిపోతూ ఉంటే కోపోద్రిక్తులైనటువంటి గ్రామస్తులందరూ కూడా కలిసి అతన్ని కూడా చితకబాదటం జరిగింది. అతన్ని ఇప్పుడు ఏలూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పంపడం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలు కూడా ఎస్పీ గారు ప్రతి నిమిషం కూడా దీనికి మాకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా మేము ఫాలో అయ్యి ఏ చిన్న
క్లూని కూడా వదిలిపెట్టకుండా అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ముద్దాయికి కఠినంగా శిక్ష పడే విధంగా మేము ఇందులో దర్యాప్తును కొనసాగిస్తామండి. థ్యాంక్ యూ.